జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నేను తోటరామకృష్ణ, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర ప్రతినిధిని. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంతమంది మన గిరిజన బంధువులు విదేశీ మతాల నుండి స్వధర్మంలోకి వచ్చారు. మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు వెలగపూడి ప్రకాశరావు గారి సమక్షంలో గిరిజన పూజారి అయినటువంటి మా గురువు గారు కడబార మోహన్ రావు గారు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు మన స్వధర్మంలోకి వచ్చారండి. ఈ 10 కుటుంబాలని మా గురువు గారి ఆశీస్సులతో స్వధర్మంలోకి తీసుకొచ్చాం. ఈ సందర్భంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పీరుకొండ గ్రామం నుంచి ఈ కుటుంబాలన్నీ స్వధర్మంలోకి వచ్చారండి. స్థానికంగా రంపచోడవరం నుంచి ఒక కుటుంబం మన స్వధర్మంలోకి వచ్చారు. వీళ్ళందరికీ మన పెద్దల ద్వారా స్వధర్మంలో తీసుకొచ్చి వీరికి మళ్ళీ పూజా విధానాలన్నీ పరిచయం చేసి వీరందరికీ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేసి వీళ్ళందరినీ సనాతన ధర్మ మార్గంలో నడిపించడానికి మన పెద్దలు దిశానిర్దేశం చేస్తారండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. నా పేరు తూనుగుంట్ల రాజేష్. నేను గుంటూరు నుంచి వచ్చాను. ప్రధానంగా మనకు ఇప్పుడు మీరు పూజ ఏదైతే చేశారో గురుగారు మనకు చేపించారు. మనం అక్షంతలు వేస్తున్నాం, పూలు వేస్తున్నాం, ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాం, పువ్వు పెట్టాం, అట్టిగా కొంచెం తీసి అక్కడ పెట్టాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ మనం ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి? దీన్ని మనకు తెలిసిన ఒక ఉదాహరణ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక తల్లికి చిన్నపిల్లలు పుడతారు. పుట్టినప్పుడు వాళ్ళు తల్లి పక్కనే, అంటే ఆ పక్కలోనే మలమూత్రాలు విసర్జిస్తారు కదా. వాళ్ళు మలమూత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కడుక్కోవడం కూడా రాదు వాళ్ళకి. అలాగే వాళ్ళకి అన్నం తినడం రాదు, నడవడం రాదు. అవన్నీ తల్లిదండ్రులు నేర్పిస్తారు. కొంత వయసు వచ్చాక వాళ్ళంతటా వాళ్ళకి తినడం వస్తుంది, వాళ్ళకి నడవడం వస్తుంది. కానీ మనం ఎందుకు పంపిస్తామో తెలియదు, వాళ్ళకి స్కూల్కి పంపిస్తాం. వాళ్ళకి అదో పెద్ద నరకం లాగా అనిపిస్తుంటుంది. స్కూల్లో బలవంతం కూర్చోబెడతారు. వాళ్ళకి అర్థం కాని ఆలు రాపిస్తుంటారు, ఏబీసీలు రాపిస్తుంటారు, 1, 2 రాపిస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేపిస్తారు పిల్లలకి తెలియదు. తెలుసా వాళ్ళకి? కానీ తల్లిదండ్రులకు తెలుసు. అవును కదా? పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం మనం? ఏమవుతుంది? చదువుకుంటే జ్ఞానం వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అందుకని పంపిస్తాం కదా. సో పిల్లలు వాళ్ళ చిన్న వయసులో అవన్నీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియపోయినా తల్లిదండ్రులుగా అవన్నీ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తుకి ఏంటో తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ స్థితిలో అర్థం కాకపోయినా మనం అవన్నీ చేపిస్తాం. వాస్తవానికి మనం అందరం కూడా, నాతో సహా వయసులో పెద్దవాళ్ళం అయినా కానీ ఆధ్యాత్మిక విషయాలు మనం కూడా చిన్నపిల్లలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో దాని వెనకాల చాలా పరమార్థం ఉంది. ప్రతి అంశంలో కూడా చాలా పరమార్థం ఉంది. ఒక్కొక్క విషయం గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా చాలా ఉంటుంది దాంట్లో. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం స్వామివారికి నైవేద్యం పెడుతున్నాము. ఈ సమస్త సృష్టి భగవంతుడిదే. మరి భగవంతుడు సృష్టించినటువంటి ఈ సమస్త సృష్టిలోంచి ఒకటి తీసి ఆయనకి పెడితే ఉపయోగం ఏముంది? ఏమైనా ఉంటుందా? కానీ భగవంతుడు చాలా తృప్తి చెందుతాడు. ఎలా అంటే మనకు తల్లిదండ్రులు సమస్తం వాళ్ళు మనకి చేకూర్చి వాళ్ళు మనకు అన్నం పెడుతున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లోంచి ఒక ముద్ద తీసి తల్లి తినిపిస్తే తల్లి అంతా ఆనందపడుతుంది కదా. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆనందపడతారు కదా. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి మొత్తం తనదే అయినప్పటికీ మనం ప్రేమపూర్వకంగా ఏదైతే సమర్పిస్తామో దానికి చాలా సంతృప్తి చెందుతాడు భగవంతుడు. అలాగే ప్రతి ఒక్క కార్యం, ఇప్పుడు భవానీలు మాలేసుకున్నారు, ప్రతి ఒక్కటి దాని వెనకాల చాలా ఆధ్యాత్మికమైనటువంటి వివరణ ఉంటుంది. అలాగే వైజ్ఞానిక వివరణ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఒక మనిషిగా, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా పెద్ద శాస్త్రాలు ఉన్నాయమ్మా మన ధర్మంలో. కానీ మనం చిన్నప్పటి నుంచి, అంటే చిన్నపిల్లలు ఎలాగైతే స్కూల్కి వెళ్ళకపోతే, ఎలాగైతే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి చదువు రాకపోతే, ఏదన్నా ఎలాగైతే చదవలేరో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎలాగైతే ఉండదని మనం అనుకుంటున్నామో, ఈ కార్యక్రమాలన్నీ చేయకపోయినా మనం బతుకుతాం. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా బతుకుతారు కదా, ఉద్యోగాలు చేయకపోయినా బతుకుతారు, ఎలాగోలా బతికేయచ్చు. కానీ మంచిగా బతకడానికి, ఎలాగోలా బతకడానికి ఎలాగైతే తేడా ఉందో, మనం మన ధార్మిక కార్యక్రమాలు చేస్తూ జీవించడానికి, చేయకుండా జీవించడానికి కూడా అంతే వ్యత్యాసం ఉంది. సో పలు సందర్భాల్లో రామకృష్ణ గారు కావచ్చు, మోహన్ రావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు మన గ్రామాల్లో ప్రతి ఒక్కదానికి వివరించేట్టుగా చాలా కార్యక్రమాలు చేస్తారు. ముందు ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, పిల్లలు ఇందాక మనం అనుకున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు సహజంగా చాలా మందికి ఇష్టం ఉంటుంది. బయట ఆడుకోవడం, తిరగడం చాలా ఇష్టం. ఈ బయట ఆడుకుంటే కాసేపు ఆనందంగా అనిపిస్తుంది పిల్లలకి. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలాగైతే నాశనం అవుతుందో, మనం ఏదైతే ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి దగ్గరికి రావడానికి కూడా అడ్డుపడేటువంటి కొంతమంది ఉంటారు. మా దగ్గరికి వస్తే అది పోతాయి, మా దగ్గరికి వస్తే ఇది పోతాయి, మీరు ఎన్ని పాపాలు చేసినా గానీ మొత్తం మనకు చెప్తుంటారు కదా. మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కొంచెం సరుకు నీళ్ళలో వేసి ముంచి తీయగానే మురికి బట్టలన్నీ తెల్లగైపోతాయి కదా. అలాగే ఒకసారి మేము నీళ్ళలో ముంచి పైకి లేపితే మీ పాపాలన్నీ కూడా శుభ్రంగా అయిపోతాయి, మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళ భ్రమలో పడి మన మాతృధర్మాన్ని మర్చిపోకూడదు ఖచ్చితంగా. సో దీని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దీని విశిష్టత అర్థమవుతుంది. మీరందరూ తిరిగి మళ్ళీ మన స్వధర్మంలోకి రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా చోట్ల చేస్తున్నాము. ఇక్కడ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రామంలో మేము కోరుకునేది ఏంటంటే, మీలాగా ఎవరైతే ధర్మం యొక్క విలువ తెలుసుకోకుండా అటువైపు వెళ్లారో వాళ్ళందరికీ నచ్చజెప్పి మళ్ళీ మన మాతృధర్మంలో తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో నేను ఇంగ్లీష్ లో పదాలు చాలా వస్తూ ఉంటాయమ్మా, నన్ను క్షమించాలి. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు, మీ తల్లి దగ్గరకు తిరిగి వస్తున్నారు. ఇదంతా ఒక వ్యాపారం. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది. ఈ మతాలన్నీ డబ్బులు లేకపోతే ఆ మతం రేపే పోతుంది. అది ఏ గ్రామానికి పోయినా చూడండి, ఎవరైతే ఆ మతానికి వెళ్ళారో వాళ్ళ హౌసులు అలాగే ఉన్నాయి, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి, ఇంకా తగ్గిపోతున్నాయి. పాస్టర్ గారి మాత్రం పెద్ద ప్యాలెస్ లో ఉంటాడు.
ఎందుకు? అందరం డబ్బులు ఇస్తున్నాం. సో మనకు అవగాహన ఏమిటంటే బైబిల్ చదివిన వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే 1% కూడా లేరు. 1% కూడా లేరు. ఇప్పుడు నేను 60 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళాను. అప్పుడు దాదాపు 80% అందరూ బైబిల్ పెట్టుకుని చర్చికి పోతుండేవాళ్ళు. సండే అందరూ ఎప్పుడు చూసినా పోతుండేవాళ్ళు. ఆ బ్లాక్ బుక్ ఆ నల్ల పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఊరు బాబు ఏందిరా ఇది అనుకునేవాడిని. సో ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూశారంటే చర్చికి వెళ్ళే శాతం ఎంత తగ్గిందో తెలిసిన 40% వచ్చింది. 80 నుంచి ఇప్పుడు 40కి వచ్చేసింది. దాంతో ఏమవుతుంది? అక్కడ చర్చిలన్నీ అమ్మేస్తున్నారు. మా సంస్థ ఇంకో సంస్థకు ఉండేవాడిని. మేమే 4 చర్చిలు కొన్నాం అమెరికాలో. ఎందుకంటే 80% నుంచి 40కి వచ్చారంటే మరి ఆ చర్చిలకి ఎవరు పోవట్లేదు కదా. అందుకని మనం సనాతన ధర్మం హిందూ మతం వాళ్ళ చర్చిలు కట్టి మనం టెంపుల్స్ గా మారుస్తున్నాం. ఏమిటంటే డబ్బులు లేకపోతే ఆ మతం లేదు. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది నిలబడతాయి. అదే కాకుండా మీకు తెలుసు ఏదో మనకి ఏదో అప్పుడు ఏదో కష్టాలు ఉంటుంది, ఏదో అవుతుంది, పోతాము. తలకాయ నొప్పి వస్తుంది, అందరికీ వస్తుందమ్మా. కాకపోతే వాళ్ళకి తెలుసు ఏ టైం ఎప్పుడు పోయి ఏం చేయాలి అనేది వాళ్ళకి అంత ప్రతి హౌస్ లోనూ చూసుకుంటా ఉంటారనమాట వాళ్ళు. అమ్మా ఏం అవసరం లేదమ్మా, నేను ఊరికే వచ్చి ప్రే చేస్తానమ్మా, మీరేం చేయవసరం లేదమ్మా, మీరేం కన్వర్ట్ అవ్వలేదని సో మెల్లిగా తీసుకుపోతారు. అలాగే పిల్లలు ఆడుకుంటారు కదా, పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, పెన్లు ఏదో ఇస్తారు, అక్కడ తీసుకుపోతారు. ఒక 3-4 వారాల్లో వాళ్ళని కూడా మారుస్తారు. ఎందుకంటే మన సంస్కృతి అటువంటిది కాదమ్మా. మార్పు మనలో మనకి ఎలా మార్పు తీసుకురావాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి మనం. ఎందుకంటే ఎవరిని గురించి మనం నీచంగా మాట్లాడడం, ఎవరిని గురించి తిట్టం, నాకు నేను ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఎలా డెవలప్ అవ్వాలి అని చూసుకుంటాం. కానీ ఎవరిని గురించి మనం తిట్టం అన్నమాట. మన సంస్కృతికి ఎంతో మంది అమెరికన్స్, యూరోపియన్స్ అందరూ కూడా మన మతానికి తిరిగి వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు హిందూ మతంకి ఒకవేళ చేంజ్ కాకపోయినా మొత్తం మన పుస్తకాలు చదవటం, మన ట్రెడిషన్స్ అవన్నీ వాళ్ళే ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. అంత విలువ అవుతుంది ప్రపంచంలో. అందరూ హరే కృష్ణ వాళ్ళు ఉన్నారంటే చూడండి, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? అమెరికన్స్. వాళ్ళకి తెలుసు. అందుకని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఏది చేసినా గానీ, మన సనాతన ధర్మంలో మనం ఏది చేసినా గానీ దానికి ఒక సైన్స్ ఉంది, ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది అనమాట. ఏది చేసినా సరే మనకు చెప్పలేదేమో మన వాళ్ళు, మంచిలు ఇలా ఎందుకు తాగాలి, తీర్థం ఎందుకు తీసుకోవాలి, తీర్థం గురించి మాట్లాడాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. ఆ తీర్థంలో ఔషధాలు కలుపుతాం కదా, ఒక కాపర్ పాట్ లో పెడతాం కదా, అది తర్వాత మన ప్రీస్ట్ గారు మంత్రాలు చాంట్ చేస్తారు కదా. ఇవన్నీ చాంట్ చేసిన తర్వాత అందులోకి బాగా ఎనర్జీ వెళ్ళిపోతుంది. అది గనక ఇస్తే దానివల్ల ఎంతో మన మైండ్ శక్తి పెరుగుతుంది అనమాట. అదంతా చాలా రీసెర్చ్ చేశారు. ఊరినే చూడండి, మీరు ఏం చెప్తున్నానంటే మనం ఏది చేసినా గానీ దానికి సైన్స్ ఉంది. కాకపోతే అందరూ తెలవకపోవచ్చు, తెలియకుండా చెప్తున్నారు. కానీ డేట్లు ఆ రోజుల్లో డేట్లు లేకపోయినా ఏమని ఈ రోజు 16వ తారీఖు 17వ తారీఖు అది లేకపోయినా గానీ ఆ నక్షత్రాల వాళ్ళకి మనకు తెలిసిపోతుంది ఏ రోజు ఎప్పుడు పుట్టారు అని. అంత వంటి గొప్పతనం మనకి. ఇప్పుడు అమెరికాలో నాసా అని ఉంది. ఏమండి, వాళ్ళు మన పంచాంగాన్ని చూస్తున్నారు. మన పంచాంగం ప్రకారం సూర్యోదయం ఎప్పుడు అవుతుంది, మన పుస్తకాలు చదివి ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఏం అవగాహన లేదు. ఇవన్నీ క్రిస్టియానిటీ 2000 years కిందకి వచ్చింది, ఇదేమో 1300 years కింద. మనం అంతకు ముందే మనకు అంతా తెలిసి ఇదంతా. కాకపోతే ఏమిటంటే మనం చెప్పుకోలేదు మన గొప్పతనాన్ని గురించి. మనది ఎంత సైన్స్ అనేది ఎవరు చెప్పుకోలేదు కాబట్టి మనకి తెలియక అవతల వాళ్ళు ఏదొచ్చి చెప్పినా గానీ నమ్మి వెళ్ళిపోయాను. కొద్దిగా తర్వాత మెల్లిగా తెలుస్తుంది. ఇది తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితోనూ మాట్లాడొద్దు అంటారు. తల్లిదండ్రులు రాజశేఖర రెడ్డి గారు అల్లుడు ఉన్నాడు. అల్లుడు తండ్రి పోతే నాకేం సంబంధం లేదు ఆయన తండ్రి. ఏదన్నా అసలు అర్థం ఉందండి? మన సంస్కృతి ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ. అటువంటి సంస్కృతి ఉంది. అందుకని చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ తిరిగి వస్తున్నారు అండ్ నా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.